గెలిచిన మార్పు నినాదం. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సోనియమ్మకు అంకితం. కొంపముంచిన కేసీఆర్ అహంకారం, ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం. కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన ప్రజలు. 10 ఏళ్ల కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం. యువతను, నిరుద్యోగులను విస్మరించి పాలన. తెలంగాణ కాంక్షలు నెరవేర్చడంలో విఫలం. ప్రజా తీర్పులో స్పష్టమైన సందేశం. కామారెడ్డిలో ఘోరంగా ఓటమి చెందిన కేసీఆర్. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఘన విజయం. పనిచేయని జనసేన మంత్రం. అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ. పోటీ చేసిన ఒక్క స్థానంలో సిపిఐ విజయం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ విజయానికి వేసిన కృషి ఫలించింది. కేసీఆర్ను ఆయన భాషలోనే తిడుతూ, అక్రమణలను ఎండగడుతూ చేసిన ప్రచారం ఫలితాన్నిచ్చింది. మరోవైపు పార్టీలోని అసంతృప్త నాయకులను ఏకతాటిపైకి తేవడంలోనూ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పలు సీట్లను గెలుచుకుంది. గతంలో గెలిచి అధికార బీఆర్ఎస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కొత్తగా వచ్చిన పలువురు మహిళలు కూడా విజయం సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ తెలుగులో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చేసిన నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేసి చూపారు. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడిగా మొదలైన సీఎం కేసీఆర్ గడిచిన 10 ఏళ్ల ఆకాశం నుంచి పాతాళానికి తన కీర్తి ప్రతిష్టలను దిగజార్చుకున్నారు. విపరీతమైన నియంతృత్వ పోకడతో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల మొదలు సాటి ఉద్యమకారులను, ప్రతిపక్షాలను, చివరికి తనను ఈ స్థాయికి చేర్చిన ప్రజలను విస్మరించి చిన్నచూపు చూడడం, అవకాశం దొరికినప్పుడు అవమానించడంతో కేసీఆర్ అహంకారంపై ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు చావుదెబ్బ కొట్టాడు. ఓ మోస్తరు నియంతగా మారిన కేసీఆర్కు ప్రజాస్వామ్య పద్ధతిలోనే చెంప చెల్లుమనిపించారు. కేసీఆర్ బీఆర్ఎస్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిగా బరిలో నిలబడి అధికార పక్షంలోని తప్పులను ఎండగట్టడంతో విజయం సాధించారు. ఈ క్రతువులో అధినాయకుడు రేవంత్ రెడ్డికి సిఎల్పి నాయకులు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, మధుయాష్కి గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి హేమహేమిల అండదండలతో అంతా ఒక జట్టుగా కలిసి అద్భుతమైన విజయాన్ని స్వంతం చేసుకున్నారు. సీనియర్ లీడర్లు విహెచ్, జగ్గారెడ్డి, మల్లు, రవి వంటి నాయకులు యువతరానికి అండగా నిలబడ్డారు. కొన్నిసార్లు ఎంతో వ్యూహాత్మకంగా పరిణితిగల నాయకునిగా వ్యవహరించే కేసీఆర్ మరికొన్నిసార్లు మాస్ లీడర్ అవతారంలో వీధి పోరాటాల స్థాయిలో ప్రత్యర్థులను ట్రాప్ చేయడానికి కవ్వింపు ధోరణితో తికమక పెట్టేయడం అలవాటు. కేసీఆర్, కేటీఆర్ల ప్రతి వ్యూహాలను ఛేదించడంలో రేవంత్ రెడ్డి పాత్ర తిరుగులేనిది. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విపరీతమైన ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరుస్తుందని చమత్కరిస్తారు. అటువంటి ప్రతికూల వాతావరణాన్ని కూడా చాకచక్యంగా తనకు అనుకూలంగా మలచుకోవడంలో రేవంత్ రెడ్డి చూపిన ప్రతిభ ఢిల్లీ పెద్దలకు కూడా తలనొప్పి తప్పించిన మాట వాస్తవం. గతంలో కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు యథేచ్ఛగా బురద జల్లుకోవడం, ఆరోపణలు చేసుకోవడంలో పోటీలు పడేవారు. అటువంటి నాయకులతో సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఒక రకంగా ముప్పేట దాడిని చాకచక్యంగా తప్పించుకుంటూ పార్టీ నాయకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడంతో ప్రస్తుతం సీఎం పదవి రేసులో తెరపై రేవంత్ రెడ్డి ఒక్కడై వెలిగిపోతున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం నల్లేరు మీద నడకలాగా సాగలేదు. అటువంటి అన్ని ప్రతికూల వాతావరణాన్ని దాటుకొని పార్టీని విజయం ఒడ్డుకు చేర్చిన రేవంత్ రెడ్డిని కాకుండా మరెవరూ ఆ స్థానాన్ని ఆశిస్తున్న దాఖలాలు సమీపంలో లేకపోవడం, ఢిల్లీ పెద్దలకు నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి జాప్యం జరిగే పరిస్థితి లేకపోవడం రేవంత్ రెడ్డికి కలిసొచ్చే మరొక అంశం. 10 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరిగింది. ప్రజలు కోరుకున్న మార్పు వచ్చింది. నియంతగా తయారైన కేసీఆర్ను ప్రజలు ఇంటికి పంపారు. మా కొద్దీ దొరతనం అంటూ నినదించారు. ప్రగతి భవన్కు, సచివాలయానికి ప్రజలను దూరం చేసిన నియంత్రణను వారికే దూరం చేస్తూ ప్రజలు గట్టి తీర్పునిచ్చారు. ఇక ఫామ్ హౌస్లో నిరంతరం విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చారు. కేసీఆర్ అహంకారంపై అంకుశం దింపారు.
తెలంగాణ ఏర్పాటైన తరువాత మూడోసారి జరిగిన ఎన్నికలలో ప్రజలు అహంకారపూరిత కేసీఆర్కు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారు. స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చారు. అధికార బీఆర్ఎస్ను కేవలం ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అనూహ్యంగా బీజేపీ పలు చోట్ల గెలుపొంది తన సంఖ్యను పెంచుకుంది. ఇకపోతే అన్నింటికి మించి కామారెడ్డిలో కేసీఆర్ను ఘోరంగా ఓడించినారు. బహుశా ఎన్నికల చరిత్రలో కేసీఆర్కి ఇది తొలి ఓటమిగా గుర్తించాలి. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో 10,000 పైచిలుకు ఓట్లతో ఓటమి చెందారు. ఇక్కడ పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి చెందిన కొడంగల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇకపోతే పలువురు మంత్రులు కూడా ఓటమి చెందారు. పవన్ కళ్యాణ్ ప్రచారం పలిని చేయలేదు. జనసేన నుంచి పోటీ చేసిన వారంతా ఓటమి చెందారు. సిపిఐ నుంచి కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కూసంనేని సాంబశివరావు గెలుపొందగా పాలేరులో పోటీ చేసిన సిపిఐ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘోరంగా ఓటమి చెందారు. ఆయనతో పాటు పోటీ చేసిన సిపిఎం అభ్యర్థులంతా ఓటమి చెందగా డిపాజిట్లు గల్లంతాయి. మొత్తంగా తెలంగాణ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్లో గడ్డం సోదరులు వివేక్ వెంకటస్వామి, వినోదులు చెన్నూరు, బెల్లంపల్లిలో విజయం సాధించారు. నల్గొండలో కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి కూడా విజయం సాధించారు. బీజేపీ అనూహ్యంగా 3 సీట్ల నుంచి 9 సీట్లకు ఎదగడం విశేషం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కేసీఆర్ను కేసీఆర్ భాషలోనే తిడుతూ ఆక్రమణలను ఎండగడుతూ చేసిన ప్రచార ఫలితాన్ని ఇచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పలు సీట్లను గెలుచుకుంది. గతంలో గెలిచి అధికార బీఆర్ఎస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కొత్తగా వచ్చిన పలువురు మహిళలు కూడా విజయం సాధించడం విశేషం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో బీఆర్ఎస్ గెలుపొందగా మిగిలిన అన్ని జిల్లాలలో సంపూర్ణంగా కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన మెదక్ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, నాగార్జునసాగర్లో జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి విజయం సాధించారు. మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు, జగిత్యాలలో జీవన్ రెడ్డిలు గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు, దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ గెలుపు, పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి గెలుపొందారు. ఇకపోతే కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. అంబర్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ మరోసారి విజయం సాధించారు. ఇక్కడ పోటీ చేసిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఓటమి చెందారు. అలాగే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. నిర్మల్లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఏలేటి విజయం సాధించగా ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. మేడ్చల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి గెలుపొందారు. సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబిత గెలుపొందారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేక్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గెలుపొందారు. చాంద్రాయగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలామంది ఓటమి బయటపడ్డారు. జనాలలో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్ళు విజయం సాధించారు. అలాంటి వారిలో మంత్రి మల్లారెడ్డి ఒకరైతే సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చాలామంది మంత్రులు ఓడిపోగా మంత్రి మల్లారెడ్డి మాత్రం మరోసారి విజయం సాధించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన రెండోసారి విజయం సాధించారు. ఈసారి మల్లారెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్పై విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి 3వ స్థానానికి పరిమితం అయ్యారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా 2014లో టీడీపీ తరపున మొదటిసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు. 2014లో ఎంపీగా విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికలలో కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి బదులు మల్లారెడ్డికి టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా ఆయన 6 సార్లు విజయం సాధించారు.
ఒక ఉప ఎన్నికతో పాటు 3 సార్లు సికింద్రాబాద్ నుంచి 3 సార్లు సనత్ నగర్ నుంచి జయకేతనం ఎగరవేశారు. 2014 వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉండేవారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. 2018లో విజయం సాధించి మరోసారి మంత్రి అయ్యారు. 2018లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్పై విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి తులా ఉమపై విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విజయం సాధించి సత్తా చాటారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన సబితా ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేసి 5వ విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై భారీ విజయం నమోదు చేసుకున్నారు. గత ఎన్నికలలో ఆమె బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై ఆమె 9,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.